ఎవరండి మీరు? ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఓహో, వాటర్ మేము పిలవలేదే. టెలిఫోన్, ప్లంబర్, మెకానిక్, పెయింటర్, హెల్పర్ బాత్రూమ్ క్లీన్. చెక్ చెక్. ఏయ్, ఏంటి తలిపేస్తున్నారు? మీరు వెళ్ళరా? మేము వెళతాం, కానీ మీరు వెళ్ళకుండా తాళం వేస్తున్నా. మిమ్మల్ని ఆ బుచ్చిగాడు పంపించాడు కదా? అవును. ఒక్క నిమిషం, మా మురుగాని పిలుస్తాను. మురుగా, మురుగా, మెడ్రాస్ నుంచి నీ తంబీసి వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలంట. తంబీసా? టీచవా? వాళ్ళు ఇస్తారు, వెళ్ళు. వాళ్ళు ఇస్తారా? వణకం వణకం. నీంగెలా మెడ్రాసా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. రే మునుసారే, ఎందుకురా కొడుతున్నారు? బాస్ కూతుర్నే పెళ్లి చేసుకుంటానంటారా? అయ్యో, 1 2 3 4 5 6 7. మురుగా, మురుగా, కొట్టారా? అర్థమైంది, పద ఎరగదీద్దాం. ఇప్పుడు రండ్రా, వీడు చూసుకుంటాడు. ప్లీజ్ రా. నువ్వు రాహా. ఫైట్ క్యాన్సిల్. రండిరా. నాకు చాలా గర్వంగా ఉందిరా, మీలాంటి ఎదవల్ని నేను రౌడీలుగా పెట్టుకున్నందుకు. ఇద్దరిని కొట్టలేక తలదించుకొచ్చేసారా? వాళ్ళు మమ్మల్ని కొట్టు పంపించినా బాగుండేది సార్. కత్తులు చూపించారా? లేదు సార్. రివాల్వర్స్ చూపించారా? రివాల్వర్లు కత్తులు మేము ఎన్ని చూడలేదు సార్. వాళ్ళు మీకేదో ఆశ చూపించారు కదా, నిజం చెప్పండి. వాళ్ళు ఏం చూపించారో మేము మీకు చెప్పడం బాగుండదు సార్. ఏదేమైనా మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు సార్. కుర్రాళ్ళు పిడిబాకులు సార్. మీ పట్టుదల వదిలేసి అమ్మాయి గారిని వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేయండి సార్. అంటే నా కూతుర్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో కూడా మీరే చెప్తారా? ఆ వేస్ట్ గాళ్ళని ఈస్ట్ గోదావరికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. ఎవరు నువ్వు? నేనెవరు అనవసరం. మగరడుల్ని కొట్టడం కాదు, మగాడివైతే నన్ను కొట్టు. విశ్వా, మధ్యలో వాడెందుకురా బద్మాష్? ప్లీజ్ ఆగు. ఆర్డర్ రౌడీ చేతిలో నేను ఒక్కనే తన్నులు తింటే వాడు ఫీల్ అవుతాడు. విశ్వా, వాడి సంగతి తర్వాత చూస్తాను, ముందు నువ్వు రా బే. మురుగన్ దగ్గర కటింగ్సా?
ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలెట్టి నా మనసే ఓడించావు తొండి చేసి మాట మంతి చెప్పి ఆట పాటాలాడి నీ వైపే లాగేశావు గాలం వేసి సయ్యంటూ చెంత చేరి మాయే చేసి మనసు దోచి రానంటూ నానాయాగి నువ్వే చేసి నన్నే తోచి ఎరవేస్తే ఎట్టాగమ్మ దారి కాసి ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలెట్టి నా మనసే ఓడించావు తొండి చేసి పెదవులు కొంచెం అడిగేను లంచం పెదవులు కొంచెం అడిగేను లంచం అచ్చంగా గిచ్చావంటే మెచ్చుకోనా వెచ్చంగా వచ్చావంటే రెచ్చిపోనా ఎదలో ఒకటే గొడవ నిన్ను చూడగానే ఏమిటి చొరవ పరువం నీకే బరువా ఇక పరుగున బడిలో పడవా తనువుల చెంచెం తపనల రెంచెం తలుపులు తెరిచేనా గుడుగుడు గుంచం నెమలికి పించం ఆట మొదలయ్యలేసుకుంటే ఆగుతానా ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలెట్టి నా మనసే ఓడించావు తొండి చేసి పెరిగిన బింకం పలికెను వెల్కమ్ పెరిగిన బింకం పలికెను వెల్కమ్ వయ్యారం వీడే కావున మీటుకోవా శ్రమదానం చేసేదాకా ఆగలేవా కోకే చుట్టా తడిగా కొత్త అవక తెచ్చామడిగా వేస్తా చూడు గడియా బంతి భోజనాలు చేద్దాం రెడియా గుస గుస కుంకుం కసి కసి చుం చుం పలికిన పిల్లానా ఉసరిన అందం ముసిరిన చందం చూడమంటూ చుట్టేసుకుంటే చూసుకో ఆకు వక్కాలిచ్చి సోకు సున్నాలెట్టి నా మనసే ఓడించావు తొండి చేసి మాట మంతి చెప్పి ఆట పాటాలాడి నీ వైపే లాగేశావు గాలం వేసి సై అంటే చెంత చేరి మాయే చేసి మనసు దోచి రానంటూ నానాయాగి నువ్వే చేసి నన్నే తోచి ఎరవేస్తే ఎట్టాగమ్మ దారి కాసి ఆకు పక్కాలిచ్చి సోకు సుందాలెట్టి నా మనసే ఓడించావు తొండి చేసి చి నువ్వేం మొగాడురా బాబు అమెరికా నుంచి వచ్చావు పెళ్లి కుదరలేదు కదా అని భోజనం మానేస్తావా నువ్వేం బాధపడకు బాలరాజు ఎవడు అడ్డం వచ్చినా నా కూతురు నీదే నాకా నమ్మకం లేదు. తీసుకో బాబు. నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బావు గారు, వీడికి పెళ్లి గండం ఉంది. నాకు రెండో పెళ్ళని అవుతుందేమో కానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాధ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా వాడు పెళ్ళి అవని, తర్వాత చుద్దుగాలే పెడతాను. అలాగే
ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ఛీ, ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి వాడు డౌట్ వాడిది. శశిరేఖ 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 నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులు ఏమిటి? ఓ ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గులేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లేదు. Yes. దానికి ఇద్దరు మొగుళ్ళు ఫటాఫట్ ధన ధన్. ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఏ ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాళ్ళు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి. దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్స్లా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వేం ఒరికాకు బాబు. ఈ 2 పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు 3వ పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అనమాట. చిచి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. హలో, ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు. నేనొస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుకా? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. చేసిన న్యూసెన్స్ చాలు, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైనా 2 పెళ్లిలు గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శశిరేఖ. థ్యాంక్ యూ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్లి కదా, నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే? నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్. ఈ విషయం అప్పుడప్పుడు గుర్చేస్తుండే కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బతీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును, నువ్వే. నీకు ఒక్కడి సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది. ఒక్కడివి ఇద్దరిని లేపలేవా?